పెట్టమన్నమ్మా పెట్టి మెసేజ్ హరే కృష్ణ. పెడతా. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా దదాతి స్వాహార్తికం. వందేహం శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాత సహగణాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा राधाकांता तप्त कांचना राधे वृषभानुसुते वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतं सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय चैतन्य नामिने गौरवसे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाय। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय जगद्गुरुताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण।
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సులోచనారాయణ మాతాజీ ఎలా ఉన్నారమ్మా? ప్రభుజీ అంత బాగున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండా ప్రణామ్. హరే కృష్ణ బాలమణి మాతాజీ. మన 6వ అధ్యాయం 6వ స్కందంలో 9వ అధ్యాయంగా రేవతి మాతాజీ దగ్గర మొదలు పెట్టాలి. రేవతి మాతాజీ రాలేనంటున్నారు. పద్మావతి మాతాజీ కూడా లేదు. మోహి గారు మొదలు పెడతారంటే మీరు 6వ శ్లోకం దగ్గర మొదలు పెట్టాలి. దేవతలకు దేవదేవుని ఉపదేశాలు. కృష్ణ మాయ గారు 47వ శ్లోకం. 46 ప్రభుజీ. 46 అమ్మా. శ్రీకృష్ణ భగవాను వాచ దగ్గర చదువుతున్నానండి. 46, 47 చదువు. 46వ శ్లోకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికలు. పరీక్షిన్ మహారాజా, దేవతలు ఆ ప్రకారము శ్రద్ధతో ప్రార్థించగా దేవదేవుడు నిర్హేతుక కరుణతో దానిని ఆకర్ణించి ప్రసన్నుడై వారితో ఇట్లు పలికెను. 47వ శ్లోకం. దేవదేవుడు పలికెను, ప్రియమైన దేవతలారా, మీరు గొప్ప జ్ఞానముతో నన్ను స్తుతించిరి. నిక్కముగా నేను మీ ఎడల మిగుల ప్రసన్నుడనైతును. అట్టి జ్ఞానముచే మనుజుడు ముక్తుడై భౌతిక జీవన స్థితులకు పరమైనట్టి నా మహోన్నత స్థితిని స్మరించగలడు. అట్టి భక్తుడు పరిపూర్ణ జ్ఞానముతో నన్ను స్తుతించి పరమ పవిత్రుడగును. అదియే నా భక్తి యోగమునకు మూలము. భాష్యము. దేవదేవునికి గల నామములలో ఉత్తమ శ్లోకుడు అనున్నది ఒకటి. అనగా అతడు ఉత్తమ శ్లోకములతో స్తుతించబడును. భక్తి అనగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణమని భావము. నిరాకారవాదులు భగవంతుని స్తుతించరు కనుక ఏనాడును పవిత్రులు కాజాలరు. ఒకవేళ స్తోత్రపాఠము చేసినప్పటికీ అది పరమపురుషుని ఉద్దేశించి ఉండదు. భగవంతుడు నామరహితుడని పలుకుచూ వారు తమ అజ్ఞానమును ప్రదర్శించుచుందురు. నీవు ఇది, నీవు అది అని పరోక్షముగా స్తుతించున్నట్టు ఆ వారలు తామెవరిని ప్రార్థించుచున్నారో కూడా తెలియకుందురు. కానీ భక్తుడు మాత్రము సదా రూపవర్ణనకు సంబంధించిన స్తోత్రమే కావించుచుండును. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. గోవిందునకు, శ్రీకృష్ణునకు ఇవే నా వందనములు అనుచూ అతడు పలుకుచుండును. భగవంతుని స్తుతించు విధానం అదియే. మనుజుడు దేవదేవుని ఆ రీతిగా స్తుతించినచో విశుద్ధ భక్తుడై భగవద్ధామమునకు వెడలుటకు అర్హుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. 48వ శ్లోకం. దేవతా శ్రేష్ఠులారా, నేను ప్రసన్నుడైనంతటా మనిషికి దుర్లభమైనది లేదనుట సత్యమే అయినను, మనసు ఏకాంతముగా నా యందు సంలగ్నమైన విశుద్ధ భక్తుడు మాత్రము నా భక్తి యోగావకాశములు తప్ప వేరేదియును నన్ను కోరడు. భాష్యము. దేవతలు తమ ప్రార్థనలను ముగించి శత్రువగు వృతాసురుని వదకై ఆసక్తితో వేచిరి. అనగా వారు విశుద్ధ భక్తులు కారు. భగవంతుడు ప్రసన్నుడైనచో దేనినైనను సునాయాసముగా పొందగలిగినప్పటికీ దేవతలు మాత్రము భౌతిక లాభమునే కోరిరి. దేవతలు విశుద్ధ భక్తిని కోరుకునవలనని భగవానుడు తలచినను తమ శత్రువులను వధించు అవకాశమునకే వారు ప్రార్థించిరి. విశుద్ధ భక్తునికి భౌతిక స్థాయిలోనున్న భక్తునికి భేదమిదియే. దేవతలు విశుద్ధ భక్తికే అడుగునందులకు భగవానుడు క్షేమముగా పరోక్షముగా చింతించను. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారమ్మా? సారీ, మీరు పాడారు కదా. అనుపమ మాతాజీ, కళామాతాజీ. హలో. హరే కృష్ణ ప్రభుజీ. 49 చదవండి. 49వ శ్లోకం. భౌతిక సంపత్తులే సర్వస్వమని గాని జీవిత చరమ లక్ష్యమని గాని తలచువారులు కృపణులనబడుదురు. ఆత్మ యొక్క పరమావశ్యకతను వారెరుగరు.
అంతేగాక అట్టి మూర్ఖులు కోరిన దానిని వసగువాడు కూడా మూర్ఖుడనియే భావింపబడును. భాష్యము. కృపణులు బ్రాహ్మణులను 2 తరగతిలో జనులు కలరు. బ్రహ్మము అనగా పరతత్వము నెరిగి ఆ విధముగా తన నిజమైన హితము నెరిగిన వాడే బ్రాహ్మణుడు. ఇక లౌకికముగు దేహాత్మ భావన కలిగిన వాడే కృపణుడు. తన మానవ జన్మను లేదా దేవతా జన్మను ఏ విధముగా వినియోగించుకునవలనో తెలియక కృపణుడు ప్రకృతిచే తయారు చేయబడిన విషయములచే ఆకర్షితుడగును. సదా భౌతిక లాభములనే కోరునట్టి కృపణులు మూర్ఖులు, సదా ఆధ్యాత్మిక లాభమనే కోరినట్టు బ్రాహ్మణులు బుద్ధిమంతులు. ఆత్మహితము నెరగక కృపణుడు ఏదేని భౌతిక విషయమని అడిగినచో దాని నొసగవాడు కూడా మూర్ఖుడే అగును. కాని శ్రీకృష్ణ భగవానుడు మూర్ఖుడు కాడు, అతను పరమ బుద్ధిమంతుడు. ఎవడేని భౌతిక లాభములకై కృష్ణుడిని గోరినచో అతడు వానిని నొసగడు. పైగా అతడు భౌతిక వాంఛలను మరచి తన పాద పద్మములకు ఆకర్షితుడయ్యేడు బుద్ధిని ఆ దేవదేవుడు ఒసుకును. అటువంటి సందర్భముల్లో కృపణుడు భౌతిక వస్తువుల కొరకై శ్రీకృష్ణుని స్తుతించినప్పటికీ ఆ దేవదేవుడు అతని సంపత్తులను హరించి అతడు భక్తుడయ్యడి సద్బుద్ధి నొసగును. ఈ విషయమున భగవానుడు చైతన్య చరితామృతము మధ్యలీల 22.39 నందు ఇట్లు పలికెను. ఆమె విజ్ఞాయేయ మూర్ఖే విషయ కేనే దిబ స్వచరణామృత దియా విషయ భూలైబ. నేను పరమ బుద్ధిమంతుడును అయినచో ఈ మూర్ఖునికి భౌతిక సంపత్తుల నేల వసగలను. దానికి బదులు అతడు నా పాద పద్మాశ్రయ సుధను గైకొన్నట్లు చేసి మిథ్యాపూర్వకమగు భౌతిక భోగమును మరచినట్లు కావించదును. తాను చేసేడు భక్తికి భౌతిక సంపత్తులు లభించవలనని ఎవడేని శ్రద్ధగా భగవంతుని ప్రార్థించినచో భగవంతుడు మూర్ఖుడగు భక్తుని వలె మూర్ఖుడు కానివాడు అతనిపై ప్రత్యేకానుగ్రహమును చూపి అతనికున్నదంతయు హరించి కేవలము పాద పద్మ సేవలోనే సంతృప్తి చెందడి బుద్ధిని క్రమముగా వసగను. మూర్ఖుడు బాలుడు తనకు విషము ఇమ్మని తల్లిని కోరినచో విజ్ఞురాలకు ఆమె నిక్కముగా దానిని వసగదనుచు ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వ్యాఖ్యానించింది. భౌతిక సంపత్తులను అంగీకరించుట అనగా విషము జన్మ మృత్యు పరంపర అంగీకరించుటయే అని లౌకికుడు ఎరుగడు. బుద్ధిమంతుడు బ్రాహ్మణుడు భవబంధ విముక్తినే కోరుకును. మానవుని నిజమైన హితం అదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. 50 కళ్యాణి మాతాజీ, ప్రభా మాతాజీ చదువుతారమ్మా? చదువుతున్నాను. హరే కృష్ణ. 50వ శ్లోకం. భక్తి యోగ విజ్ఞానమును ప్రవీణుడకు విశుద్ధ భక్తుడు భౌతిక భోగార్థము కామ్య కర్మల్లో నెలకొనమని మూర్ఖునికి ఉపదేశించాడు. ఇక అటు కర్మల్లో అతనికి తోడ్పడని నివేదిగా చెప్పినేలా రోగి ఆ అపత్యమును కోరినప్పటికీ దాన్ని నొసకనట్టి అనుభవజ్ఞుడు వైద్యునే అట్టి భక్తుడు పోలును. భాష్యం. దేవతలు వసిగడే వరములకు భగవంతుడు వసిగడే వరములకు భేదం ఇచ్చటనే ఉంది. దేవతోపాసకులు కేవలము ఇంద్రియ భోగార్థమే వరములు నట్టు కనుకనే భగవద్గీత యందు వారు బుద్ధి నశించిన వారుగా వర్ణింపబడేది. కామే శైశ్వరిత జ్ఞాన ప్రపంచంతేన్య దేవత తం నియమా స్థాయ ప్రకృత్య నియత సయ. విషయ కోరికలై జ్ఞానము హరింపబడిన వారు ఇతర దేవతలకు శరణజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానం అనుసరించారు. తీవ్రమగు ఇంద్రియ భోగేచ కారణమున బద్ధ జీవుల సాధారణముగా జ్ఞానహీనులై ఎట్టి వరములు నడుగవలనో వారు ఎరుగురు. కనుకని భౌతిక లాభము కొరకు వివిధ దేవతలను అర్చించమని అభక్తులకు వివిధ శాస్త్రములలో తెలుపబడి. ఉదాహరణకు అందమైన భార్యను కోరువాడు ఉమను లేదా దుర్గాదేవిని అర్చింపవని. రోగ విముక్తిని కోరువాడు సూర్యదేవుని అర్చించమని. కానీ దేవతలను వరములు అడుగుటకు కారణము కామమే. భౌతిక జగత్తు లయానంతరము ఆ వరములని నువ్వు వాని నసుకుని వరదాతలతో పాటు నశించుకో. కానీ మనుజుడు విష్ణు భగవాన్ని ఆశ్రయించినచో అతడు భగవద్ధామమును చేరుటకు తోడ్పడే వరమును ఆ దేవదేవుడు వసు.
ఈ విషయం భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం యందు స్వయంగా శ్రీకృష్ణునిచే ధృవపరపబడింది. తేషాం సతత యుక్తానాం భజితం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మమ్ముపయంతతే. సదా తన సేవలో నెలకొని ఉండేడు భక్తునికి శ్రీకృష్ణుడు దేహ త్యాగానంతరము తనను చేరుటెట్లో ఉపదేశించాడు. ఈ విషయం అతడు భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకం యందు ఇట్లా పలికెను. జన్మ కర్మ చమే దివ్యం మేవం ఏ వేత్తి తత్వతః స్వక్తా దేహం పునర్జన్మ నైతి మమేతి శోచన. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము ఎరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణ భగవాను వరదానం ఇదియే. దేహ త్యాగానంతరము భక్తుడు భగవద్ధామమునే చేరును. భక్తుడు మూర్ఖంగా ఏదైనా భౌతిక వరములను కోరినను శ్రీకృష్ణుడు వాణిని నొసగడు. కనుకనే లౌకిక జీవనమునందు పరమాసక్తులైన జనులు సాధారణంగా కృష్ణ భక్తులు కాజాలరు. దానికి బదులు వారు దేవతోపాసకులగురు. కానీ దేవతల వరదానమును భగవద్గీత ఎందు గ్రహింపలేరు. అంత వంతు ఫలం దేశం తద్భవత్ కల్పమేధసాం. అల్పజ్ఞులకు మనుజులు దేవతలను పూజించరు, కానీ వారు నొసగడి ఫలములో అల్పములు తాత్కాలికములు అయి ఉంది. దేవదేవుని సేవ యందు నెలకొన్న ఆ వైష్ణవుడు బుద్ధిహీనుడు మూర్ఖునిగా పరిగణింపబడ్డాడు. 51 చదివేమంటారు? చిన్నదే కదండి, ముందుకెళ్దాము. 51, 52 చెప్తారు. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 51వ శ్లోకం. ఓ ఇంద్ర మఘవానుడా, నీకు శుభము కలుగుగాక. ఋషి సప్తముడగు దధ్యంచుని దధీచి కడకు వెడలుము. విద్యావ్రత తపస్సుల యందు పరిపూర్ణుడైన అతని దేహము దృఢమైనది. శీఘ్రమే అతని కడకేగి వాని దేహమును యాచింపుము. భాష్యము. బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి జీవుడు ఈ భౌతిక జగత్తునందు తన దేహమును సుఖముగా ఉంచవలననియే ఆసక్తి పడును. విశుద్ధ భక్తుడు కూడా సుఖముగానే ఉండవచ్చును, కానీ అట్టి వరమునకై అతడు ఆతృత పడడు. స్వర్గరాజుగు ఇంద్రుడు ఇంకనూ సుఖమయమగు జీవనమునే కోరి ఉన్నందున దధ్యంచుని దేహమును యాచించుమని విష్ణు భగవానుడు అతనికి ఉపదేశించెను. విద్యావ్రత తపస్సుల కారణమున దధ్యంతుని దేహము మిగుల దృఢమై ఉండెను. 52వ శ్లోకం. ఆ దధ్యంచ ఋషి దధీచి స్వయముగా ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకుని పిదప దానిని అశ్వనీ కుమారులకు వసగెను. దధీచి ఆ మంత్రములను అశ్వశిరము ద్వారా వసగుట వలన వానికి అశ్వశిరమని పేరు కలిగింది. దధీచి నుండి ఆ మంత్రములను పడిసి అశ్విని కుమారులు జీవన్ముక్తులైరి. భాష్యము. ఈ క్రింది కథను పలువురు ఆచార్యులు తమ వ్యాఖ్యానముల యందు వివరించి ఉండేది. నిసమ్యాధర్వణం దక్షం ప్రవర్గ్యం సమాగతం ఊచతురాధాస్వినౌ భగవాన్ దేహీనౌ విద్యాం ఇది శ్రుత్వా స చాబ్రవీత్ కర్మణ్య వసిష్ఠో ధ్యాహం పశ్చాజక్ష్యామి గచ్చతం తయోర్ని గతయోరేవ శుక్ర ఆగత్యతం మునిం ఉవాచ విషజోర్విద్యాం మా వాధీరశ్వినోర్మునే యది మద్వాక్యం ఉల్లంఘ్యం ప్రవిశి సహసైన తే శిరిశ్చింత్యాం నా సందేహ ఇత్యుక్త్వా స యయౌ హరిః ఇందే గతే తథాభ్యేత్య నాసత్యా ఊచతు నెక్స్ట్ పారాకి వెళ్ళిపోదాం. ఇది వదిలేసి చదివేస్తాయి. దధీచి మహామునికి సకామ కర్మ నిర్వహణమునకు సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉండెను. అతడు ఆధ్యాత్మిక జ్ఞానం నందును అగ్రసురుడై ఉండెను. ఈ విషయమును తెలుసుకొని అశ్విని కుమారుడు అతని దరిచేరి బ్రహ్మ విద్యను ఉపదేశించమని అర్థించిరి. అంతటా దధీచి, ఇప్పుడు నేను సకామ కర్మ యజ్ఞములలో నెలకొని ఉన్నాను, తరువాత రండి అని ప్రత్యుత్తరమిచ్చెను. అశ్విని కుమారులు వెడలిపోయినంతటా స్వర్గరాజుకు ఇంద్రుడు దధీచిని సమీపించి, మునివర్య, అశ్విని కుమారులు వైద్యులు మాత్రమే, దయచేసి వారికి బ్రహ్మ విద్యను ఉపదేశింపకుడు. నా మాట వినక వారికి ఆ విద్యను ఉపదేశించినచో మీకు శిరచ్ఛేదనమును కావింపగలను అని పలికెను. దధీచిని ఆ ప్రకారము హెచ్చరించి ఇంద్రుడు స్వర్గమునకు మరలిపోయాను.
ఇంద్రుని కోరిక నెరిగిన అశ్విని కుమారులు తిరిగి దధీచి కడకేగి తమకు బ్రహ్మ విద్య నొసగమని అర్థించింది. అప్పుడు దధీచి ఇంద్రుని హెచ్చరికను వివరింపగా, తొలుత మీ శిరమును ఖండించి అశ్వశిరమును అమర్చెదము, దాని ద్వారా మీరు బ్రహ్మ విద్యను ఉపదేశింపుడు. ఇంద్రుడు వచ్చి ఆ శిరమును ఖండించినప్పుడు మీ పూర్వ శిరమును మేము అమర్చెదము అని అశ్విని కుమారులు తెలిపిరి. బ్రహ్మ విద్యను ఒసగుదునని వాగ్దానం చేసి ఉన్న కారణమున దధీచి వారి ప్రస్తావనమును ఆమోదించను. దధీచి అశ్వముఖమున బ్రహ్మ విద్యను ఉపదేశించినందున ఆ బ్రహ్మ విద్య అశ్వశిరమనియు తెలియబడినది. హరే కృష్ణ. 53-54 నెక్స్ట్ శారదా మాతాజీ, శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ చదువుతారమ్మా? బాలమణి మాతాజీ నెక్స్ట్ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 53వ శ్లోకం. దుర్భేద్యమగు నారాయణ కవచమును దధ్యంచుడు స్పష్ట కొసగిన. అతడు దాన్ని తన పుత్రుడు విశ్వరూపుని కొసగగా అతని నుండి మీరు దాన్ని గ్రహించి, ఆ నారాయణ కవచం వలననే దధీచి దేహం ఇప్పుడు అతి దృఢముగా ఉన్నది కనుక మీరు అతని దేహంను యాచింపు. 54వ శ్లోకం. మీ పక్షమున అశ్విని కుమారులు దధ్యంచుని దేహంను యాచించినచో అనురాగవశమున అతడు తప్పక దాన్ని నొసగగలడు. అతడు ధర్మావగాహనమున అనుభవజ్ఞుడు కనుక ఈ విషయమును ఎట్టి సందేహము వలదు. దధీచి తన దేహము నొసగనంతటా విశ్వకర్మ అతని ఎముకచే వజ్రాయుధమును తయారు చేయగలడు. నా తేజో సమన్వితమగు ఆ వజ్రాయుధము తప్పక వృత్రాసురుని పరిమార్చగలదు. 55వ శ్లోకం. నా తేజస్సు చే వృత్తాసురుడు మరణించినంతటా మీరు మీ బలమును, ఆయుధములను, సంపదను తిరిగి పొందగలరు. ఆ విధముగా మీరు మీ అందరకు శుభము చేకూరగలదు. వృత్తాసురుడు ముల్లోకములను నశింపజేయగలిగినను అతని వలన మీకెట్టి భయము గలదు. అతడు కూడా నా భక్తుడే. అతడెన్నడను మీ ఎడ మాత్సర్యమును చూపడు. భాష్యము. భక్తుడు ఎవ్వరి ఎడను ఈర్ష్యను కలిగి ఉండడు. ఇక ఇతర భక్తుల ఎడ ఈర్ష్యాలువై ఉండడని వేరుగా చెప్పనేలా మున్ముందు తెలపబడనున్నట్లు వృత్తాసురుడు కూడా భక్తుడే. అందువలన అతడు దేవతలను ద్వేషించే అవకాశం లేదు. నిజమునకు తనంతట తానే అతడు దేవతలకు మేలు చేయి యత్నించగలడు. సన్నిమిత్తే వరంత్యాగో వినాశే నియతే సతి అని చాణక్య పండితుడు పలికారు. కాలక్రమమున దేహంతో పాటు మనిషి యొక్క సమస్త సంపత్తులు నశించియే తీరును. అందువలన దేహము, ఇతర సంపత్తులు ఏదేని ఉత్తమ ప్రయోజనమునకు ఉపయోగపడినచో భక్తుడు దేహత్యాగమునకైనను వెనుదీయడు. విష్ణు భగవానుడు దేవతలను రక్షింపకూడను కనుక ముల్లోకములను మింగివేయు సమర్థుడైనప్పటికీ వృత్తాసురుడు ఆ దేవతల వలన మరణించుటకు సంసిద్ధుడు కాగలడు. జీవించి ఉన్నప్పుడు భక్తియుత సేవలో నెలకొనియుండి మరణానంతరము ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవలో నెలకొను కనుక భక్తునికి జీవన్మరణమునకు భేదం ఉండదు. అతని భక్తియుత సేవ నిరాటంకముగా కొనసాగుతాడు. శ్రీమద్ భాగవతమునందలి వృత్తాసురుడు ఆవిర్భవించుటాను 6వ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. నెక్స్ట్ వెళ్ళిపోదామా? 10వ అధ్యాయము వృత్రాసురుడు దేవతల నడుమ యుద్ధము. దీని తర్వాత మనకు మళ్ళీ దధీచి నుంచి వజ్రాయుధం రావడం అదంతా వస్తుంది. రైట్. మరణానంతరము ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవలో నెలకొనటం అంటే మరణానంతరం ఎట్లా ప్రభుజీ చెప్పండి. సో మరణాంతరము, సో చూడండి, జీవించినప్పుడు భక్తియుక్త సేవలో నెలకొని ఉండి మరణాంతరం ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవలో నెలకొను కనుక భక్తుని జీవన్మరణ భేదం ఉండదు. అతని భక్తియుక్త సేవ నిరాటకంగా కొనసాగింది. ఇక్కడ మీకు ఎక్కడ డౌట్ వచ్చిందమ్మా? ఎక్కడ క్లారిఫికేషన్ కావాలి ఆ స్టేట్మెంట్? అంటే మరణానంతరము ఆధ్యాత్మిక సేవలో నెలకొనటం అంటే మరణం తర్వాత ఎట్లా ఆధ్యాత్మిక సేవలో నెలకొంటాం? ఏ రకంగా ఆధ్యాత్మిక సేవలో అన్నారా? ఆధ్యాత్మిక జగత్తులో అదే ఆధ్యాత్మిక ప్రపంచం వేరొక ప్రపంచం ఉన్నది కదమ్మా. సో మనం మరణించిన తర్వాత భగవన్నామస్మరణతో మరణిస్తే భగవంతుని ప్రపంచంలోకి వెళ్తాం, భగవద్ధామంలోకి వెళ్తాం. అది ఆధ్యాత్మిక జగత్తు. జీవించున్నప్పుడు భక్తియుక్త సేవలో అన్నారు కదా. చూడండి,
జీవించినప్పుడు భక్తియుక్త సేవలో నెలకొని ఉండి, మనం ఇప్పుడు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భక్తియుక్త సేవలో నెలకొని ఉండి, మరణాంతరం ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవలో నెలకొనుట అన్నదే నెలకొను కనుక భక్తునికి జీవన్ మరణముకు భేదం ఉండదు. సో అదే ఇప్పుడు మన ప్రయత్నం అంతా కూడా అదే కదమ్మా, మన ప్రయత్నం అంతా కూడా అదే. మరణించిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రాకుండా, అంటే జీవన్ మరణ చక్రం నుంచి బయటపడడానికి మార్గం ఒకే ఒక మార్గం. ఆ ఒక మార్గం ఏంటంటే జీవించినప్పుడు భక్తియుక్త సేవలో నెలకొని ఉన్నప్పుడు మరణాంతరము కూడా భక్తియుక్త సేవలో నెలకొని ఉండగల అవకాశాన్ని భగవంతుడు మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇస్తాడు మనకి. సో ఏమా బాగుంది. సో భక్తుడికి మన ప్రయత్నం అంతా అదే. లాస్ట్ వీక్ భగవద్గీత క్లాస్ లో కూడా అదే మాట వచ్చింది. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికతని చూడడమే బుద్ధి అని చెప్పుకొచ్చారు. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికతని చూడడమే బుద్ధి యోగం అనగా అనే స్టేట్మెంట్ అక్కడే ఆగాం మనం. భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికతను చూడడం మొదలు పెట్టగలిగితే ఆటోమేటిక్ గా ఆధ్యాత్మిక ప్రపంచానికి మరణాంతరము ఆత్మ వెళ్లే అవకాశం ఉన్నది. అదే మరి 4.9 శ్లోకం కూడా ఆవిడ చెప్పుకొచ్చారు కదా ఇందాక, ప్రభామాత చదివారు కదా. ఇది జన్మ కర్మ చేమే దివ్యేయం యో వేత్తి తత్వతః తత్వా దేహం పునర్జన్మనైతే మమేతి సోర్జన. నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందుదురు. 50వ శ్లోకంలో వచ్చింది దాని భాష్యంలో. సో ఎట్లాగా ఆ స్థితికి వెళ్ళాలి అంటే ఆ స్థితికి భక్తుడు వెళ్ళగలడు అన్న నమ్మకం ఉన్న భక్తుడికి మరణానికి జీవితానికి ఉన్న తేడా లేదు. ఎందుకంటే రెండిట్లోని భక్తియుక్త సేవనే చూస్తున్నాడు కాబట్టి. అది ఆయన రాసిన మాట. సో మరణాంతరం ఆధ్యాత్మిక జగత్తులో అదే సేవను నెలకొనను కనుక భక్తునికి జీవన్ మరణములు భేదం ఉండదు. అతను భక్తియుక్త సేవ నిరాటకంగా కొనసాగును. నిరాటకముగా కొనసాగును. అదే మరి కావాల్సిందల్లా అదే. అది ఎట్లాగొస్తుంది అంటే మన రెండు సుభాష్యాల్లో భౌతిక ఉత్సాహం ఉండకుండా ఉండాలి, ఆధ్యాత్మిక ఉత్సాహం మాత్రమే ఉండాలి. ఎంతో కొంత భౌతికంగానే మనం అసలు భౌతికంగా ఏదో ఒకటి చేయకుండా ఉండలేం కదా ప్రభుజీ. అదే కదా ఏంటి పరిస్థితి? ఏమా భౌతికంగా ఏదో ఒకటి చేయకుండా ఉండలేము. అదే కదమ్మా మరి సకామ కర్మ యోగం హోమంలో ఉన్నాను అన్నాడు కదా ఆయన. సకామ కర్మకి నిష్కామ కర్మకి ఉన్న తేడానే అది. సో భౌతికంగా ఆధ్యాత్మిక బుద్ధితో ఉండడమే నిష్కామ కర్మ. అంటే భగవంతుడికి సమర్పించి చేస్తాం మనం, చెయ్యాలి. ప్రతి కార్యములోని భగవంతుడిని సెంట్రిక్ గా పెట్టగలగాలి. భౌతికంగా మనం చేయగలిగింది అదే. భౌతిక ప్రపంచంలో మనం అంతకంటే చేయలేము. అట్లాగనే భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మికత చూడగడం అంటే అది. ఈ దాంట్లోని భగవంతుని చూడగలగాలమ్మా. అది చూడడం మొదలు పెడితే ఆయన రాసుకొచ్చారు చూసారా, అన్ని క్లియర్ గా ఉంది. ముందు భాష్యం కూడాను తల్లి విషం పెట్టనట్టు విషం అడిగితే కొడుకు విషం కోసం గొడవ పెడితే తల్లి పెడుతుందా పెట్టదా, అట్లాగనే భగవంతుడు కూడా మనకి ఒకసారి ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవలో నెలకొనడం మొదలు పెడతామో మనకి ఏది అవసరమో ఆ భక్తి భావన వచ్చే వైపే ఆయన తీసుకువెళతారు అని కూడా రాసుకొచ్చేసారు. అయితే ఇంద్రుడు చేసిన పాపాలు కూడా తలాకల్లో పంచుకున్నారు, భూదేవి కొంత వాళ్ళ కొంత వీళ్ళ కొంత అని వచ్చింది కదా ప్రభుజీ. మరి అది ఎట్లా సాధ్యమైందంటారు? ఇంద్రుడు చేసిన పాపాలు అందరూ పంచుకోవడం ఏంటి? ఇంద్రుడు చేసిన పాపానికి 4 వంతులు పంచుకుని వాళ్ళ పాపం పంచుకోవడానికి వాళ్ళకి పుణ్యఫలం కూడా ఇచ్చాడు కదా భగవంతుడు. ఆ నలుగురికి పుణ్యాన్ని కూడా నలుగురికి ఒక లాభాన్ని కూడా ఇచ్చి వాళ్ళకి ఆ పాపాన్ని పంచుకున్నందుకు వాళ్ళకి లాభాన్ని కూడా ఇస్తాడు నలుగురికి. మొక్క వేళ్ళు తెగిపోయినా మళ్ళీ ఆకులు కావాల్సిన మళ్ళీ కొత్త ఆకులు రావడం అది వాళ్ళకి వచ్చిన పుణ్యం అలాగే నలుగురికి ఇచ్చాడు. సో మీ క్వశ్చన్ ఏంటమ్మా అక్కడ? అది మొన్న అడుగుదాం అనుకున్నా నేను. ఇంద్రుడు చేసిన తప్పులు పాపాలని భూదేవి కొంత, వృక్షాలు కొంత, అట్లా నీరు, ఆడవాళ్ళు పంచభూతాలన్నీ పంచుకున్నాయి కదా ప్రభుజీ. నాకు అక్కడ డౌట్ వచ్చింది, ఇలా ఒకళ్ళు చేసిన పాపాలు ఒకళ్ళు పంచుకోవడం అనేది అది ఆ దేవతలు చేసిన పాపాలే మళ్ళా దేవతలు పంచుకోవడం ఏంటి అని. ఎందుకు పంచుకున్నారంటే మరి మళ్ళీ ఒక్కసారి తిరిగేసి చూడాలి, అందులో ఆయన ఏమైనా రీజన్ ఇచ్చారేమో. బట్ ఇంద్రుడు చేసిన పాపాన్ని
జ్యోతిమాత ఆడవారికి ఋతుక్రమము ఇవన్నీ కూడాను ఆ పాప ఫలితంలోని భాగాలేనంట మాతాజీ అని చెప్పారు అక్కడ క్లియర్ గా. ఎందుకు అలా పంచుకోవాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. అలాగే గంగా ఎందుకు పంచుకోవాలని రీజన్ ఇవ్వలేదు. నేను ఎవరిని కనుక్కొని చెప్పాలి మరి అయితే రీజన్ అన్నది. నీరు కూడాను అలానే ఎంత అంటే గంగలో మనం స్నానం చేసినప్పుడు మన పాపాలన్నీ ఆమెకి వెళ్ళినా గానీ మళ్ళీ పవిత్రం అయిపోతుందంట. అది ఒక్క స్త్రీలు ఎలా అంటే ఆ ఋతుక్రమం ద్వారానే కదా పిల్లల్ని మనం పొందగలిగేది. ఆ పిల్లల్ని అంటే ఒక సోల్ ని మనం రిలీజ్ చేయటం ద్వారా ఆ పుణ్య ఫలాన్ని మనకి దేవుడు. అవును, బట్ మాతాజీ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు అలా పంచుకోవాల్సి వచ్చింది అని. అది అక్కడ ఎవరినో చంపుతారు కదా, అక్కడ ఎవరినో చంపుతారు. బ్రహ్మహత్యా పాతకం. ఆ పాపం ఇంద్రుడికి ఒకటికి అంటుకోకుండా అందరికి షేర్ చేస్తారు దాన్ని. అదే ఎందుకు వాళ్ళకి అలా షేర్ చేశారు అన్నది ఆవిడ క్వశ్చన్. ఎందుకు షేర్ చేయాలి? ఆయన పాపం ఆయనే అనుభవించాలి కదా. ఆయన లోక కళ్యాణం కోసమే చేశారు కదా మాతాజీ, అందరికి ఉపయోగపడే దానికోసమే చేశారు కాబట్టి అతనికి విముక్తి అంటే అతను ఒకటే పాప బలాన్ని భరించలేకుండా అందరికి పంచినారనమాట. అందరూ స్వీకరించినారు. మరి ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాలన్నప్పుడు మళ్ళీ ఆయన పాపాలు వీళ్ళు పంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని. అది లోక కళ్యాణం కోసం అందరికి ఉపయోగపడే చేశారు కాబట్టి దాన్ని పంచుకున్నారు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కొన్ని సోల్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, అది ఒకటి రీజన్ అన్నమాట. దాన్ని ఇలా చేసుకోవడం వల్ల బెటర్ ఆన్సర్ నేను కనుక్కోవడం ప్రయత్నిస్తానమ్మా భారతీ మాత. ఎక్కడో నేను మర్చిపోయాను, ఎన్నో అధ్యాయం చెప్తే నేను మళ్ళీ చూస్తాను. 9వ అధ్యాయంలో 6-7 శ్లోకాల దగ్గర వచ్చిందమ్మా. అది 6వ శ్లోకంలో ఇంద్రుడు బ్రహ్మహత్యా పాపమును ప్రతిహతం చేయగల సమర్థుడు అయ్యును పశ్చాత్తాపంతో ఆ పాప భారమును అంజలి బద్ధుడే స్వీకరించెను. 1 సంవత్సర కాలము ఆ పాపమును అనుభవించిన పిమ్మట దానినతడు భూమికి, జలమునకు, వృక్షములకు, స్త్రీలకు పంచెను. అది ఎందుకు పంచాల్సి వచ్చింది అనేది వాళ్ళకి ఎందుకు పంచాల్సి వచ్చింది? పంచడం కరెక్టేనా? ఆయన పాపం, ఆయన చేసిన పాపం ఆయనే మరి అనుభవించాలి కదా అని నా డౌట్. లేదమ్మా, ఇక్కడ లోక కళ్యాణానికి వారు చెప్పినట్టు. ఎందుకంటే అది ఏ రకంగా అన్నది ఆ కింద శ్లోకాల్లోకి వచ్చేసింది. ఆ కింద ఏ రకంగా అన్నది వచ్చిందమ్మా, బట్ వాళ్ళకి ఎందుకు పంచాల్సి వచ్చింది, ఎందుకు అలా పంచారు అన్నది ఆవిడ క్వశ్చన్. నేను చూస్తాను మాతాజీ, ఇంకెక్కడైనా బెటర్ ఆన్సర్ దొరుకుద్దేమో. ఉత్తరాసురుడు దేవతల నడుమ యుద్ధము, చంద్రమౌళి ప్రభుజీ చూద్దాం. హరే కృష్ణ. వృత్తాసురుడు దేవతల నడుమ యుద్ధం. ఇంద్రునికి దదీచి శరీరం లభించిన పిదప దదీచి అస్తులతో వజ్రాయుధము నిర్మించబడినది. తదనంతరము వృత్తాసురునికి దేవతలు జరిగిన ఈ విషయంలన్నీ ఈ అధ్యాయం వివరింపబడినది. దేవదేవుని ఆజ్ఞను అనుసరించి దేవతలు దదీచి ముని కడగేగి అతని దేహంను యాచించరి. ధర్మమును గూర్చి దేవతల వలన వినుటకు దదీచి పరిహాసంగా దేవత్యాగమును నిరాకరించినను. మన్నానంతరము కుక్కలకు నక్కలకు ఆహారం అయ్యేడు దేహమును అతడు ఉన్నత ప్రయోజనార్థము పరిత్యజించుటక పిదప అంగీకరించను. అతడు తొలుత తన పాంచ భౌతిక దేహమును మూల పంచతత్వంలో కలిపి ఆత్మను దేవదేవుని చరణారవిందముల చెంత నిలిపెను. ఆ విధంగా అతడు స్థూలదేహమును పరిత్యజించను. పిదప దేవతలు విశ్వకర్మ సహాయంచే దదీచి అస్తుల నుండి వజ్రాయుధమును తయారు చేసిరి. తదనంతరము ఈ వజ్రాయుధమును వజ్రాయుధం పట్టి ఏనుగులను నెక్కి వారు యుద్ధమునకు సిద్ధపడిరి. సత్యయుగనంతున త్రేతాయుగము ఆరంభమున దేవదానములకు భీకర యుద్ధముగా జరిగి ఉండేది. దేవతల తేజమును భరింపజాలక దానవులు తమ నాయకుని వదిలి రణభూమి నుండి పలాయనమైరి. దానవులు ఆ రీతి పలాయనమునకు గాంచిన వృతాసురుడు యుద్ధభూమిలో మరణించిన యొక్క ప్రాశస్తమును ఉపదేశించను. యుద్ధమున జయించిన వాడు భౌతిక సంపత్తులను పడేయను. ఇక రణభూమిలో మరణించిన వాడు వెంటనే స్వర్గవాసమును పొందును. ఏ విధంగా చూసినాని యోధుడు లాభంనే పడేయగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 1వ శ్లోకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికను. విశ్వకారణుడు భగవానుడు ఆ రీతిగా ఇంద్రునికి ఉపదేశించిన పిమ్మట దేవతలు గాంచుతుండగా అంతర్హితుడయ్యను. 2వ శ్లోకము. పరీక్షిత్ మహారాజా భగవదాదేశం అనుసరించి దేవతలు అధర్ముని తనయుడకు దదీచి కడకేగి వారతని శరీరముని ఆర్జించినంతట పరమోదారుడుకు
అతడు వెంటనే దానికి కొంత అంగీకరించను. వారి వల్ల ధర్మము నెరుగుటకు నవ్వుతూ ఇట్లు పలికెను. 3వ శ్లోకం. దేవతలారా, మరణ సమయమున తీవ్రము దుస్సహమునైన వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. ఆ వేదనను గురించి మీకు తెలియదా? 4వ శ్లోకం. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు తన శరీరం నందే మిగులు అనురక్తులై ఎండును. దేహమును ఎల్లప్పుడూ నిలపిండుటకు తీవ్ర సంఘర్షణ కావించుతూ సంపత్తును పణముగా పెట్టియను ప్రతి ఒక్కరు దాన్ని రక్షించుటకు అన్ని విధములా యత్నించును. కనుక విష్ణు భగవానుడే కోరినప్పటికీ ఎవడు తన శరీరము అర్పించుటకు సిద్ధపడు. భాష్యము. ఆత్మాన సర్వతో రక్షే తతో ధర్మ తతో ధనం అని చెప్పబడింది. అనగా మనిషి తన దేహమును అన్ని విధములుగా తప్పగా కాపాడుకొనవలెను. ఆ పిదపత్ర ధర్మమును తదనంతరము తన సంపత్తులను కాపాడుకొనవచ్చు. సర్వజీవులకు ఇదే సహజముగా కోరికయే. ఈ దేహము బలవంతముగా పోవలసిందే కానీ ఎవ్వడునూ దాన్ని త్యజింపకూడదు. విష్ణు భగవాని ఆజ్ఞానుసారము తమ లాభము కొరకై దేహములు యాచించటమని దేవత పలికినప్పటికీ తదిచ్చి దేహత్యాగం చేయుటకు బాహ్యములకు తిరస్కరించను. హరే కృష్ణ. పార్వతీ మాతాజీ ఉందమ్మా, బుక్ ఉందమ్మా పార్వతీ మాతాజీ? లక్ష్మీ మాతాజీ చదువుతారమ్మా? చదవనా ప్రభుజీ? చదవండమ్మా. 5వ శ్లోకము. దేవతలు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రశంసనీయమగు కార్యములను చేయునట్టి మీ వంటి పుణ్యాత్ములు జనసామాన్యము పట్ల దయానురాగములు కలిగియుందురు. ఇతరుల లాభము కొరకు అట్టి పుణ్యజీవులు ఏది వసగకుందురు. 6వ శ్లోకము. అతి స్వార్థపరులు ఇతరుల కష్టమును ఎరుగకయే వారిని ఏదో యాచింతురు. కానీ యాచకుడు దాత యొక్క కష్టము నెరుగగలిగినచో దేనిని అర్థించడు. అట్లే దానము నివ్వగలిగిన వాడు యాచకుని కష్టము నెరుగడు. లేనిచో యాచకుడు అడిగిన దానము నసుగుటకు అతడు నిరాకరింపడు. భాష్యము. దానమునిచ్చువాడు దానమును కోరువాడును ఇరువురిని గూర్చి ఈ శ్లోకము వివరించుచున్నది. కష్టమునందున్న వానిని యాచకుడు దానమడుగరాదు. అదే రీతిగా దానమివ్వగల సమర్థుడు యాచకుని తిరస్కరింపరాదు. ఇవన్నీ శాస్త్రములందు తెలుపబడిన నీతి సూత్రములు. సన్నిమిత్తే వరం త్యాగో నివాసే నియతే సతి అని చాణక్య పండితుడు పలికెను. ఈ భౌతిక జగత్తునందలి సమస్తము నశించిపోవును. కనుక ప్రతిదానిని సత్ప్రయోజనములకు వాడవలెను. జ్ఞానవంతుడు వాడు ఏదేని ఉత్తమ ప్రయోజనములకు దేనినైనను త్యాగము చేయ సదా సన్నద్ధుడై ఉండవలెను. దైవ రహితమగు నాగరికత మాయలో సమస్త ప్రపంచము ఇప్పుడు ప్రమాద పరిస్థితి అందున్నది. ప్రపంచమంతటను భగవద్భావనను జాగృతము చేయుటకు తమ జీవితములను త్యాగము చేయగలిగిన పలువురు మహనీయులకు విద్యావంతులు కృష్ణ చైతన్యోద్యమమునకు ఎంతేని అవసరం. కనుక మానవులలో భగవత్ చింతనను జాగృతపరచడి మహత్తర కార్యమునకు తమ జీవితమును అంకితము చేయుటకే కృష్ణ చైతన్యోద్యమమును పాల్గొనుటకు జ్ఞాన సంపన్నులకు స్త్రీ పురుషులందరకు ఇదే ఆహ్వానము. 7వ శ్లోకము. దదీచి ఇట్లు పలికెను. మీ నుండి ధర్మవచనములను వినుటకే దేహత్యాగమునకు నేను నిరాకరించి ఉంటిని. ఈ దేహము నేడో రేపు వెళ్ళిపోవలసినదే అని నేను ఎరిగియున్నందున అత్యంత ప్రియమైనదైనప్పటికీ మీ ఉన్నత ప్రయోజనమునకే దీనినప్పుడు త్యజింతును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సన్ ప్రభుజీ దండవత్ ప్రణాం. 7వ శ్లోకం. 8వ శ్లోకం. దేవతలారా, దుఃఖభాగులకు జనుల ఎడ కరుణ కలుగక ధర్మము లేదా శాశ్వత కీర్తి అనడి ఉన్నత ప్రయోజనమునకై అనిత్యముగు దేహమును త్యాగము చేయని వాడు స్థావరముల చేతను శోచనీయుడగును. భాష్యము. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభువు మరియు బృందావన షడ్గోస్వాములచే మహోన్నతమగు ఉపమానము నెలకొనబడినది. శ్రీ చైతన్యుల వారిని గూర్చి శ్రీమద్ భాగవతము 11.5.34 నందు ఇట్లు చెప్పబడినది. తత్వ సుదుస్త్వ జసు రేప్సి రాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచస యదగాదరణ్యం
మాయామృగం దైతయేప్సిత మన్వధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. యవ్వానిని సదా స్మరించవలెను. అట్టి దేవదేవుని పాదపద్మములకు ఇవే నా వందనములు. స్వర్గవాసులకును ఆరాధ్యురాలకు తన నిత్య దేవేరిని వదిలి అతడు గృహస్థాశ్రమమును త్యజించి ప్రకృతిచే మోహమునకు గురి అయిన బద్ధజీవులను ఉద్ధరించుటకు అరణ్యమునకు వెడదు. సన్యాసాశ్రమ శ్రీకారమనగా సంఘపరముగా మరణము వంటిదే, కానీ ప్రతి బ్రాహ్మణునికి మాత్రము అది తప్పనిసరి అయినది. శ్రీ చైతన్య మహాప్రభువు అందమైన యవనవతి యొక్క భార్యను మమతానురాగములను చూపెడి తల్లిని కలిగి ఉండిరి. వారు చూపిన అనురాగమయ వ్యవహారములు ఎంత మనోహరములుగా నుండెనగా దేవతలకైనను అట్టి సుఖముల అలభ్యమై ఉండెను. అయినను పతిత జనులను ఉద్ధరించుటకై శ్రీ చైతన్యులు 24వ ఏటనే సన్యాసమును గ్రహించి ఇల్లును విడిచిరి. దేహపరమగు సౌఖ్యములనన్నింటినీ విడిచి ఆయన నిష్ఠాపూర్వకమగు సన్యాస జీవనమును గడిపిరి. అదే విధముగా ఆయన శిష్యులైన షడ్గోస్వాములు కూడా సంఘములో అత్యున్నతమగు పదవులను నిర్వహించియున్నను శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమమున పాల్గొనుటకు సమస్తమును త్యజించిరి. వారిని గూర్చి శ్రీనివాసాచార్యులు ఇట్లు పలికిరి. త్వక్త్వా తూర్ణమశేష మండల పతిశ్రేణీం సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశ కరుణయా కౌపీన కంధాస్త్రితౌ. ఈ గోస్వాములు మంత్రులు జమీందారులు పండితులుగా సుఖమయ జీవితములను గడుపుచున్నప్పటికీ వానిని త్యజించి పతిత జనుల ఎడ కరుణను చూపుటకై దీన గణేశ కరుణయా శ్రీ చైతన్య మహాప్రభువులు వారి సంకీర్తనోద్యమమున చేరిరి. కేవలము కౌపీనమును ధరించినట్టి సన్యాస జీవితము నవలంబించి బృందావనమున వసించుచు శ్రీ చైతన్యుల ఆజ్ఞానుసారము బృందావన మహిమలను వారు వెల్లడి కావించిరి. అదే విధముగా అన్ని విధముల అనుకూలమగు జీవితము కలిగిన ప్రతి ఒక్కరూ పతిత జీవులను ఉద్ధరించుటకై కృష్ణ చైతన్యోద్యమున చేరవలను. భూతదయౌ మాయామృగం దైత ఏప్సిత మన్వదావత్ దీన గణేశ కరుణయా వంటి పదములన్నీయును ఒకే భావమును సూచించును. మానవ సమాజమును సరి అయిన జీవితావగాహనమునకు ఉద్ధరించుట యందు అభిరుచి కలిగిన వారికి ఈ పదములు మహత్వపూర్ణములైనవి. కనుక శ్రీ చైతన్య మహాప్రభు షడ్గోస్వాములు వారికి ముందు దధీచి వంటి మహానుభావులను అనుసరించుచు ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యోద్యమమున చేరవలను. తాత్కాలికముగు దేహపరమైన సౌఖ్యములలో జీవితము వృధాపరుచుటకు బదులు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయోజనము కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు సదా సిద్ధపడి ఉండవలెను. ఈ దేహము చివరకు నశించిపోవునదే కనుక దానిని ప్రపంచమంతటను ధర్మ ప్రచారము చేయుటకై మనుషులు త్యాగము చేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కామేశ్వర ప్రభు లేరు, సరస్వతి మాత చదువుతారక్క. హరే కృష్ణ. 9వ శ్లోకం. మనుజుడు ఇతర జీవుల దుఃఖమును గాంచి శోకించుచు వారి సుఖమును గాంచి ఆనందించినచో అతని ధర్మము పుణ్యాత్ములు దయాపరులునైన మహాత్ములచే అవ్యయమైనదిగా భావింపబడును. భాష్యము. ప్రకృతి గుణములచే లభించినట్టి దేహము అనుసరించి ఉన్న వివిధ ధర్మములను లేదా విద్యుక్త ధర్మములను మనుజుడు సాధారణముగా పాటించుచుండును. కానీ నిజమైన ధర్మమేమిటో ఈ శ్లోకమున వివరింపబడినది. ప్రతి ఒక్కరూ ఇతరుల దుఃఖములను గాంచి శోకించవలను, వారి సుఖములను గాంచి ఆనందించవలను. ఆత్మవత్ సర్వభూతేషు ఇతరుల సుఖదుఖములను తనవిగా మనిషి భావించవలను. ఈ విషయమును ఆధారము చేసుకొనియే అహింస పరమో ధర్మ అను బౌద్ధమతము యొక్క అహింసా ధర్మము నెలకొనబడినది. ఎవరేని మనకు కలత కలిగించినచో అది మనకు బాధ కలిగించును. కనుక ఇతర జీవులకు మనము కష్టమును బాధను కలిగించరాదు. అనవసరమగు జంతువతను ఆపివేయుటయే బుద్ధ భగవానుని కార్యమై ఉండను. కనుకనే అతడు అహింసయే పరమధర్మమని ప్రచారము చేసి ఒక ప్రక్క జంతువతను కొనసాగించుచునే మరొక ప్రక్క ధర్మపరుడని చలామణి ఎగుట సాధ్యము కాని విషయం. అది ఘోరమైన వంచన కపటమే అగును. చంపవద్దు అని యేసుక్రీస్తు పలికియున్నను కపటులు తాము క్రైస్తవులమని పలుకుచునే
వేల కొలది కబేళాలను నడుపుచున్నారు. అటువంటి వంచన ఈ శ్లోకములో నిందింపబడినది. మనుజుడు ఇతరుల సుఖమును గాంచి ఆనందించవలెను, ఇతరుల దుఃఖమును గాంచి శోకించవలెను. ఈ నియమమే సర్వదా అనుసరణీయమైనది. కానీ దురదృష్టవశాత్తు నేటి నామమాత్ర పరోపకారులు, మానవతావాదులు మూగ జంతువుల జీవితములను పణముగా పెట్టి మానవుల సుఖమును సమర్థించుచున్నారు. అది ఇచ్చట తెలుపబడలేదు. మనిషి సకల జీవుల ఎడ కరుణను కలిగి ఉండవలెనని ఈ శ్లోకము స్పష్టముగా తెలుపుచున్నది. మానవుడు, జంతువు, చెట్లు, చేమ అనేది భేదము లేకుండా జీవులందరూ భగవంతుని సంతానమే. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 14వ అధ్యాయము 4వ శ్లోకమునందు ఇట్లు పలికెను: సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహజ్జోని రహం బీజ ప్రదపిత. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు, మరియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రి అనియు అవగాహన చేసుకొనవలను. జీవుల నానా విధములకు రూపములు కేవలము వారి తొడుగులు మాత్రమే. ప్రతి జీవుడు వాస్తవమునకు ఆత్మస్వరూపుడు, భగవదంశ. కనుక కేవలము ఒకే రకమైన జీవుని ఎడ అనుగ్రహము చూపుట ఎంత మాత్రము తగదు. వైష్ణవుడైన వాడు సకల జీవులను భగవదంశలుగా చూచును. ఈ విషయమునే భగవంతుడు భగవద్గీత యందు ఇట్లు తెలిపెను: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారొకటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునకమును, సునకమాంసమును తినువానిని సమదృష్టితో వీక్షింతురు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచేతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని యాచింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి యందే అతడు శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. కనుక వైష్ణవుడే నిజమునకు పరిపూర్ణ మానవుడు. ఏలయన ఇతరులు దుఃఖించుటను గాంచి అతడు శోకించును, ఇతరులు సుఖముగా నుండుటను గాంచి ఆనందించును. వైష్ణవుడు పరదుఃఖి దుఃఖి అనబడును. అనగా బద్ధజీవులు దుఃఖమయ స్థితిలో నుండుటను గాంచి అతడు దుఃఖమయుడగును. కనుకనే కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావించటలో అతడు తలమునకలై ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. మరో శ్లోకము: మరణానంతరము కుక్కలకు నక్కలకు ఆహారమయ్యని ఈ దేహము ఆత్మస్వరూపుడునగు నాకు వాస్తవముగా ఎట్టి లాభమును చేయదు. కేవలము కొంతకాలము ఉపయోగపడి ఈ శరీరము ఏ క్షణమైనను నశింపగలదు. దేహమును, దానికి సంబంధించిన సంపత్తులను, బంధువులను ఇతరుల లాభము కొరకై వినియోగించవలను. లేనిచో అవి దుఃఖ కారణములే అగును. భాష్యము: ఇటువంటి ఉపదేశమే భాగవతము 10.22.35 నందు ఇంకొక చోట వసుకబడినది. ఏతావత్ జన్మ సాఫల్యం దేహినా మే దేహేషు ప్రాణైరర్ధిర్యా వాచాశ్రేయ ఆచరణం సదా. తన ప్రాణము, ధనము, బుద్ధి, వాక్కులతో పరోపకరమగు కార్యమును అనుచుట ప్రతి జీవుని కర్తవ్యము. మానవ జీవన కార్యమదియే. తన దేహమును, తన బంధుమిత్రుల దేహములను, సంపదలను ఇతరుల లాభం కొరకే వినియోగించవలను. శ్రీ చైతన్య మహాప్రభుల వారి కార్యమదియే. ఈ విషయము చైతన్య చరితామృతం ఆదిలీల 9.41 నందు ఇట్లు తెలుపబడింది: భారత భూమితే హైల మనుష్య జన్మ యార జన్మ సాధన కరీకర పర ఉపకార. భారత భూమి యందు మనుష్య జన్మను మరసినవాడు జన్మ సార్థకము చేసుకొని పరోపకారం చేయవలను. ఉపకుర్యాత్ అను పదమునకు పరోపకారమని అనగా ఇతరులకు సహాయపడట అని అర్థం. ఇతరులకు సహాయపడుటకై
మానవ సంఘమున పలు సంస్థలు ఉన్నవి. కానీ ఇతరులకు ఏ విధముగా సహాయపడవలనో పరోపకారులకు తెలియనందున వారి పరోపకారత్వము ప్రభావరహితమవుచున్నది. భగవంతుని ప్రసన్న చేయుటే శ్రేయ ఆచరణం. జీవితం యొక్క చరమ లక్ష్యమని వారు ఎరుగరు. పరోపకార కార్యములన్నీ జీవిత చరమ గమ్య సాధనకే అనగా భగవత్ ప్రాప్తికే ఉద్దేశింపబడినప్పుడు పరిపూర్ణములు కాగలవు. కృష్ణరహితమైనటి లోకహిత కార్యము అర్ధరహితము అనగా మన సమస్త కర్మలకు శ్రీకృష్ణునే కేంద్ర బిందువుగా చేసుకునవలను. దేనిచో ప్రతి కార్యము విలువరహితమే అగును. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారమ్మా? సురేంద్ర ప్రభు లేనట్టున్నారు. చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 11వ శ్లోకం. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, అధర్వుని తనయుడగు దదీచి ముని ఆ విధముగా దేవతల సేవ కొరకు శరీర త్యాగం చేయుటకే నిశ్చయించుకొనెను. తన ఆత్మను భగవత్ చరణార విందముల కడ నిలిపి అతడు పాంచభౌతిక దేహమును త్యజించెను. భాష్యము. పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం సన్నయన్ అను పద సమూహముచే సూచింపబడినట్లు దదీచముని తనను ఆత్మస్వరూపునిగా భగవత్ చరణార విందముల చెంత నిలుపుకొనెను. ఈ సందర్భమున ధృతరాష్ట్రుని దేహత్యాగ వృత్తాంతమును మనము ఒక మారు చర్చింపవచ్చును. అది ప్రథమ స్కందమునందు వర్ణితమైనది. ధృతరాష్ట్రుడు దేహమును పంచభూతములుగా విభజించి ఆయా తత్వములలో కలిపివేసెను. అనగా ఆ పంచభూతములను అతడు మూలముకు మహత్తత్వములో లయము చేసెను. తనకు గల భౌతిక భావనను గుర్తించి అతడు తన ఆత్మను క్రమముగా భౌతిక బంధనముల నుండి వేరుపరిచి భగవత్ చరణాల బిందముల చెంత నిలిపెను. ఘటము బద్దలైనప్పుడు చిన్నదగు ఘటాకాశము సువిశాలమగు ఆకాశముతో కలిసి విమానము శ్రీమద్ భాగవతమునందు ఈ సందర్భమున వసగబడినది. శ్రీమద్ భాగవత వర్ణనను మాయావాదులు తప్పుగా అర్థం చేసుకొందురు. కనుకనే శ్రీ రామానుజ స్వామి తమ గ్రంథమందు వేదాంత తత్వసారమునందు ఆత్మ యొక్క విలీనము గూర్చి వివరించింది. దాని భావమేమనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మిథ్యాహంకారము, మనస్సు, బుద్ధి అనేది 8 తత్వములచే తయారైనట్టి భౌతిక దేహము నుండి తనను వేరుపరుచుకొనిన పిమ్మట వ్యక్తిగతాత్మ భగవంతుని సచ్చిదానంద విగ్రహ రూపమును సేవించును. అనగా ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆది గోవింద సర్వకారణ కారణం. భౌతిక దేహము పంచభూతములలో లయించగా విశుద్ధాత్మ తన స్వరూపమును బడియును. శ్రీ చైతన్య మహాప్రభు వివరించినట్లు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడు, అదియే అతని స్వరూపము. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేతను భక్తి చేతను మనిషి భౌతిక దేహ భావనను దాటినంతట తన నిజస్థితిని జాగ్రత్త పరుచుకొని కృష్ణ సేవలో నియుక్తుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. 12వ శ్లోకం చదవండి. 12. దదీచు ముని తన ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును, బుద్ధిని నియమించి సమాధి మగ్నుడై సమస్త బంధములను త్రెంచుకొనెను. ఆ విధముగా అతడు భౌతిక దేహము తన నుండి ఎట్లు వేరయ్యను ఎరుగజాలకపోయెను. భాష్యము. భగవద్గీత 8.5 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేవాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఆ విషయమున ఎట్టి సందేహము లేదు. అయినను మృత్యువు ఆవరింపక మునిపే మనిషి దీనిని అభ్యసింపవలసి ఉండును. కానీ పరిపూర్ణుడగు యోగి అనగా భక్తుడు మాత్రము శ్రీకృష్ణునే తలపోయిచు ధ్యాన సమాధిలో మరణించును. దేహము నుండి ఆత్మ ఎట్లు వేరగును అతని ఎరుకకే రాదు. పిదప ఆత్మ శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమునకు చేరును. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. ఆత్మ తిరిగి తల్లి గర్భమున ప్రవేశింపక నేరుగా భగవద్ధామమునకే చేరును. ఈ భక్తి యోగమే అత్యుత్తమ యోగ విధానము. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 యందు ఇట్లు వివరించెను. యోగి నామపి సర్వేషాం
మద్గతే నాంతరాత్మన శ్రద్ధవాన్ భజతే యో మాంసమే యుక్త తమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచియుండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమగు ప్రేమయుత సేవను అనరించువాడును అవి యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. భక్తి యోగి సదా శ్రీకృష్ణునే తలపోయెను కనుక మరణ సమయమున అతడు మరణ వేదన ఏమాత్రము తెలియకుండా అతి సులభముగా కృష్ణ లోకమునకు చేరును. చదివేమంటారండి? చిన్నది 13, 14 చిన్నదే. సరే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సులోచనారాయణ మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారమ్మా? వెళ్ళిపోయారా? హరే కృష్ణ. సులోచనారాయణ మాతాజీ చదువుతారు. చదువుతున్నాను. 13, 14. హరే కృష్ణ. తదనంతరము ఇంద్రుడు దదీచి అస్థికలచే విశ్వకర్మ నిర్మించినట్టి వజ్రాయుధమును చేపట్టెను. దదీచిముని యొక్క మహోన్నత శక్తి ఆవరించగా దేవదేవుని శక్తిచే తేజోవంతుడు కాగా అతడు దేవతా పరివృత్తుడై ఐరావతమును నద్రోహించెను. అప్పుడు ఋషులు అతన్ని స్తుతించిరి. ఈ విధముగా ఇంద్రుడు వృత్రాసురుని వధింప బయలుదేరి ముల్లోకములకు ముదమును కూర్చుచు శోభిల్లెను. 15. పరీక్షిన్ మహారాజా, అంతకుని ఎడ కుద్రుడైన రుద్రుడు సంహారార్థము అతని కడకు పరుగుదీసినట్లు అసుర సేనా నాయకులచే పరివృత్తుడైనట్టి వృత్తాసురునిపై ఇంద్రుడు క్రోధముతో అతివేగముగా దాడి చేసెను. 16. అనంతరము సత్యయుగము చివరన త్రేతాయుగము ఆరంభమున దేవదానముల నడుమ నర్మదా నదీ తీరమునందు భీకరమగు పోరాటము జరిగెను. భాష్యం. ఇచ్చట పేర్కొనబడిన నర్మదా నది భారతదేశమునందలి నర్మదా నది కాదు. భారతదేశమునందలి గంగా, యమున, నర్మదా, కావేరి, కృష్ణ, యమున పంచనదులు దేవలోకమునకు చెందినవి. గంగా నది వలె నర్మదా నది కూడా ఉన్నత లోకముల నుండియే ప్రవహించును. ఆ దేవదానవ సంగ్రామము ఉన్నత లోకములో జరిగిండను. ప్రథమే యోగే అనగా తొలి కల్పము యొక్క ఆరంభమున అని అర్థము. అది వైవస్వత మన్వంతరమును సూచించును. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులుందురు. వారిలో ప్రతి మనువు 70 యొక్క యుగ చక్రముల కాలము జీవించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనేది 4 యుగములు కలిపి ఒక యుగ చక్రమనును. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము. ఆ వైవస్వత మనువును గుర్చియే భగవద్గీత యందు ఇమం వివస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం అని పేర్కొనబడినది. ఇప్పుడు మనము వైవస్వత మనువు యొక్క 28వ యుగ చక్రములో ఉండగా దేవ దానవ యుద్ధములో మొదటి యుగ చక్ర ఆరంభమున జరిగిన. దీనిని బట్టి ఆ యుద్ధము ఎంత పురాతన కాలమున జరిగినో మనము గ్రహింపవచ్చును. ప్రతి యుగ చక్రమున 43 లక్షల సంవత్సరముల కాలము ఉండును. ఇప్పుడు మనము 28వ యుగ చక్రములో ఉన్నాము. కనుక దాదాపు 12 కోట్ల 4 లక్షలు. అంతేనా నాన్న? 12 కోట్ల 4 లక్షల సంవత్సరముల క్రిందట ఆ యుద్ధము నర్మదా తటమున జరిగి ఉండునని చెప్పవచ్చును. హరే కృష్ణ. ముందుకు వెళ్ళిపోదామా? 17-18 శ్లోకాలు. రాజా, వృత్రాసురాది అసురులు రణరంగమున కరుదించి అచ్చట రుద్రులు, వసువులు, ఆదిత్యులు, అశ్విని కుమారులు, పితృదేవతలు, వహిణీగణము, మరుత్తులు, ఋషువులు, సాధ్యగణము విశ్వదేవునితో పరివృత్తుడై వజ్రాయుధమును దాల్చి ఇంద్రుని కాంచి ఆ విధముగా దేవసేన పరివృత్తుడై ఉన్న ఇంద్రుని మహా తేజస్సు వారికి దుస్సహమైంది. 19. మాలి మున్నగు దైత్యులు, దానవులు, యక్షులు, రాక్షసులు అనగా నరభక్షకులు మృత్యువునకు కూడా లొంగనెట్టి ఇంద్ర సైన్యమును అడ్డంగించారు. ముముచి, సంబురుడు, అంగురుడు, ద్విమూర్ధుడు,
ఋషభుడు, అసురుడు, హైగ్రీవుడు, సంఖీసురుడు, విప్రచిత్తి, అయోముడు, పులోముడు, వృషపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు వంటి వారు అసుర సేనయందు ఉండిరి. అజేయులకు అవ్వరులు భరణాభూషితులైన నిర్భయముగా హింసముల వలె గర్జించు కథలు, పరిష్యులు, పరిగులు, బాణములు, ప్రసములు, ముద్గధారము, తోమరములు, దేవతలను పీడింపసాగి. హరే కృష్ణ. చదువుతామా 23 నుంచి. చదువుతానమ్మా. హరే కృష్ణ. 23. ఆ అసురులు బల్లెములు, త్రిశూలములు, గొడ్డళ్ళు, ఖడ్గములు, శతఘ్నులు, బుసుండులు వంటి వానితో అన్ని దిక్కుల నుండి దాడి చేసి దేవతాసేన ప్రముఖులను బాధింపసాగింది. 24. మేఘములచే కప్పబడినప్పుడు ఆకాశమందలి నక్షత్రములు కనపడని చందమున పుంకానుపుంకములుగా వచ్చి పడుతున్న సరజాలముచే పూర్తిగా కప్పబడి దేవతలు కనబడకపోయిరి. 25. దేవతాసేనను పరిమార్చుటకు కురిసినట్టి శస్త్రాస్త్ర వర్షము వారిని చేరలేదు. దేవతలు హస్తలాఘవము కలిగిన వారై ఆ ఆయుధములను ఆకాశమందే 1000 ముక్కలుగా ఖండించిరి. 26. ఆపనామా? అదొకటి చెప్తా. ఆయుధములు మంత్రములు నశింపగా అసురులు గిరిశృంగములను, చెట్లను, రాళ్లను దేవతలపై కురిపింపసాగిరి. కాని కుశలురు, శక్తిమంతులునగు దేవతలు పూర్వము వలెనే వానిని ఆకాశమందే తునాతునకలు చేసిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 27వ శ్లోకం. తాము కురిపించిన ఆయుధముల చేత గాని, చివరకు వృక్షములు, రాళ్ళు, పర్వత శృంగముల చేత గాని ఇంద్ర సైన్యము గాయపడకపోవుటను గాంచి వృత్రాసురుని సైన్యము మిగుల భీతి చెందెను. 28. నీచులు సాధుపురుషులేడా క్రోధయుతమగు పరుషవాక్కులు ప్రయోగించినను అవి ఆ మహాత్ములను కలతపరచక నిష్ఫలములే అగును. అదే రీతిగా శ్రీకృష్ణుని రక్షణలో క్షేమముగా నిలిచినట్టి దేవతల పట్ల దానవులు కావించిన యత్నములన్నీను నిష్ఫలములయ్యను. భాష్యము. రాబందు శపిస్తే ఆవు చావదు అనేది బెంగాలీ సామెత. అదే విధముగా దాన ప్రవృత్తి కలవారు కృష్ణ భక్తులపై చేసడి నిందారోపణలు ఎటువంటి ప్రభావమును చూపజాలదు. దేవతలు కృష్ణ భక్తులు కనుక దానవుల శాపనార్థంలో నిష్ఫలములయ్యను. 29 చదవన ప్రభుజీ. 29 చదవండి. ఏనాడును కృష్ణ భక్తులు కానట్టి అసురులు తమ యత్నములన్నీను నిష్ఫలమగుటను గాంచిన యుద్ధ ధర్మము నశించిన వారైరి. శత్రువుచే తమ శక్తి అంతయు హరింపబడినందున యుద్ధారంభముననే వారు తమ ప్రభువును విడిచి పలాయనమగుటకు నిశ్చయించుకొనిరి. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? 30వ శ్లోకం. తన సైన్యము చిన్నాభిన్నమై అసురులందరూ చివరకు మహావీరులు కూడా తీవ్రమగు భయముతో యుద్ధభూమి నుండి ఫలాయన మగుటను కాంచినంతటే ధీరుడగు వృత్రాసురుడు నవ్వుచూ ఇట్లు పలికెను. 31వ శ్లోకం. పురుష ప్రవీణుడగు వృత్రాసురుడు బుద్ధిమంతులకు వారిచే ప్రశంసనీయములగు వాక్కులను తన స్థితిగతులు కాలమును అనుసరించి పలకసాగిను. ఓ విప్రచిత్తి, ఓ నముచి, ఓ మయుడా, ఓ అనర్వుడా శంభరా అను నా మాట వినుడు, యుద్ధమున వీడి పారిపోకుడు అని అసుర వీరులందరినీ అతడు పిలిచెను. 32వ శ్లోకం. ఉత్రాసురుడు పలికెను. ఈ భౌతిక జగత్తునందు జన్మించిన జీవులందరూ మరణించి తీరవలసినదే. మృత్యుముఖము నుండి తప్పించుకొనడి విధానమును ఎవ్వడునూ ఈ లోకమును కనుగొనలేదు. విధాత కూడా దాన్ని తప్పించుకుని మార్గమును వసగలేదు. మృత్యు అనివార్యమైనట్టి పరిస్థితుల్లో ఉత్తమమగు మరణము ద్వారా మనుజుడు ఉన్నత లోకములను మరియు ఇచ్చటి నిత్య కీర్తిని బడైగలనుచో అట్టి మహోన్నతమగు మరణమును ఏ మానవుడు అంగీకరింపకుండును. భాష్యము. మరణము ద్వారా ఉన్నత లోకములను బడిసి నిత్య యశస్సును పొందగలిగినచో ఏ మూర్ఖుడు అట్టి మహోన్నతమగు మరణమును అంగీకరింపకుండును. అటువంటి ఉపదేశమునే శ్రీకృష్ణుడు అర్జునునికి ఇట్లు వసగి ఉండెను.
అర్జున, నీవు యుద్ధ విముఖుడువు కావలదు. యుద్ధమందు విజయమును సాధించినచో రాజ్యమును భోగింతువు, ఒకవేళ మరణించినచో స్వర్గమును చేరుదువు. కనుక యశోపూర్ణమగు కార్యములు చేయుచు మరణించుటకు ఎల్లరూ సంసిద్ధులై ఉండవలెను. యశోవంతుడగువాడు పిల్లులు కుక్కల వలె మరణింపుడు. 33వ శ్లోకం. యశోవంతమగు మరణమును బడయుటకు 2 మార్గములు కలవు. అవి రెండును అతి దుర్లభములే. యోగ సాధనచే అనగా ముఖ్యముగా భక్తి యోగముచే మనస్సును ప్రాణమును నిగ్రహించి భగవత్ చింతనలోనే లగ్నమై మరణించుట ఒకటి కాగా, శత్రువులకు వెన్ను చూపక సైన్యమును నడుపుచు యుద్ధరంగమున మరణించుట రెండవది. ఈ 2 రకములగు మరణములు శాస్త్ర సమ్మతములు అయినవి. శ్రీమద్ భాగవతమునందలి ఉత్తరాసురుడు దేవతల నడుమ యుద్ధము అను షష్ఠ స్కందములోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ స్టార్ట్ చేసుకుందామమ్మా. కొంచెమైనా కనీసము ఉన్నారమ్మా వదిన రేవతి మాతాజీ? మోహి గారు చదువుతారా అండి వృత్రాసుర దివ్య గుణములు? చదువుతున్నానండి. 11వ అధ్యాయము వృత్రాసురుని దివ్య గుణములు. ఈ అధ్యాయము వృత్రాసురుని మహద్గుణములను వర్ణించును. తన మాట వినక అసురసేనా నాయకులు పలాయనము కాగా వృత్రాసురుడు వారిని పిరికిబందరని నిందించెను. పిదప ధైర్యముగా అతను ఒక్కడే దేవతలను ఎదుర్కొనెను. అతని వైఖరిని గాంచిన దేవతలు భయముతో దాదాపు మూర్ఛనొందిన వారైరి. పిదప ఆ అసురుడు వారిని కాళ్లతో త్రొక్కివేయనారంభించెను. అది భరింపజాలక దేవరాజుకు ఇంద్రుడు వృత్రాసురునిపై గదను విసరగా వీరుడగు అతడు దానిని ఎడమచేత పట్టుకొని ఆ గదతో ఐరావతమును మోదెను. వృత్రాసుని దెబ్బకు ఐరావతము 14 గజములు వెనుకకు పోయి ఇంద్రునితో పాటు నేలబడెను. ఇంద్రుడు విశ్వరూపిని తొలుత పురోహితునిగా స్వీకరించి పిదప వధించెను. అతని అట్టి హేయమగు కార్యమును గుర్తు చేయుచు వృత్రాసురుడు ఇట్లు పలికెను. మనుజుడు దేవదేవుని భక్తుడైనచో అతనిపైననే పూర్తిగా ఆధారపడినచో విజయము, సంపద, మానసిక శాంతి అనునవి నిశ్చయముగా లభింపగలవు. అట్టివాడు ముల్లోకములలో కోరదగిన దేదీయును ఉండదు. భక్తి యోగమునకు ప్రతిబంధకముగు ఐశ్వర్యము నీయక కరుణామయుడగు భగవంతుడు అట్టి భక్తుని ఎడ విశేషానుగ్రహమును చూపును. కనుక భగవత్సేవార్థము నేను సమస్తమును త్యజింపగోరుదును. సతతము అతని మహిమలను కీర్తించుచు సేవానురక్తుడైన కాగోరుదును. నేను నా లౌకిక కుటుంబము పట్ల అనాసక్తుడనై భగవద్భక్తులతో చెలిమి చేసేదను గాక. ఉన్నతలోక ప్రాప్తిని, చివరకు ధ్రువలోకమును లేదా బ్రహ్మలోకమును కూడా నేను కోరను. ఈ భౌతిక జగత్తులో అజేయమగు పదమునైనను నేను వాంఛింపను. అట్టి వానితో నాకు అవసరము లేదు. హరే కృష్ణ. నెక్స్ట్ వెళ్ళిపోండి. 1వ శ్లోకం నెక్స్ట్ వెళ్ళిపోమంటారండి? అవునండి. ఓకే. ఇంకోమాత చదువుతారమ్మా? 1, 2, 3. హరే కృష్ణ. శ్రీ సుఖభువాచ. శుకదేవ గోస్వామి పలికెను. ఓ రాజా, అసుర సేనాపతియగు వృతాసురుడు ధర్మోపదేశము కామించునను భయాతురులైన సేనా నాయకులు పలాయనరతులై అతని మాటలను వినలేదు. 2, 3. పరీక్షిత్ మహారాజా, అనుకూల సమయమును అదునుగా కొని దేవతలు అసురసేనను వెనక నుండి దాడి చేసి సేనానాయకుడు లేని చందమున అసురులందరినీ తరిమివేయనారంభించు. తన సేనల దీనావస్థను గాంచిన అసురశ్రేష్ఠుడగు వృతాసురుడు మిగుల కిన్నుడయ్యను. ఇంద్రశత్రువని పిలువబడి ఆ అసురుడు అట్టి పరాజయం సహింపజాలక దేవతలను నిరోధించి క్రోధముతో ఇట్లు దూషింపసాగని. 4 దేవతలు చదువుతారా? 4. దేవతలారా, ఈ అసురులు వ్యర్థముగా జన్మించినట్టి వారు. నిజముగా వీరు తల్లి గర్భము నుండి వచ్చిన మలము వంటి వారే. అట్టి శత్రువులు భయముతో పరుగుడినప్పుడు వారిని వెనక నుండి చంపట వలన లాభమేమిటి? వీరుడైన వాడు ప్రాణభయము కలిగిన శత్రువును చంపరారు. అట్టి సంహారం ఎంత మాత్రము ప్రశంసనీయము కాదు. అది స్వర్గమునను ప్రాప్తింప చేయదు. భాష్యము. వృతాసురుడు దేవాసురులు ఇరువురిని దూషించను. అసురులు ప్రాణభయముతో పరిగిడగా దేవతలు వారిని వెనక నుండి చంపసాగరు. ఆ 2 కార్యములను హేయమైనవే. యుద్ధము జరిగినప్పుడు ఇరుపక్షముల వారు వీరోచితముగా పోరాడుటకు సిద్ధపడి ఉండవని. వీరుడెన్నడూ యుద్ధరంగము నుండి పారిపోడు. విజయమో వీరస్వర్గమో అని నిశ్చయించుకుని అతడు ముఖాముఖి యుద్ధమునకు దిగును. వీరత్వం అనగా అదియే. శత్రువుల మాటను వధించుట ప్రశంసనీయమైనది కాదు.
శత్రువు వెన్ను చూపి ప్రాణభయముతో పరుగిడినప్పుడు అతనిని చంపరాదు. అది యుద్ధ మర్యాద. అసురసేనను వృతాసురుడు తల్లి మలముతో పోల్చి అవమానపరచను. మలము పిరికి పందే అయిన పుత్రుడు తల్లి గర్భము నుండియే బయటికి పోతాడు. ఆ రెండిటికి తేడా లేదని వృతాసురుడు పలుకను. తులసీదాసు కూడా ఇటువంటి పోలికనే చేయించు పుత్రుడు పురీషము ఒకే నాళము ద్వారా బయటికి వస్తురని పలికింది. అనగా వీర్యము మూత్రము జననేంద్రియము ద్వారానే ప్రవహించు. అయినను వీర్యము సంతానమును కలిగింపగా మూత్రము వ్యర్థమైనది. కనుక పుత్రుడు వీరుడు గాని భక్తుడు గాని కానిచో అతడు పురీషమే గాని పుత్రుడు కాడు. చాణుక్య పండితులను దీన్ని గురించి ఇట్లు పలికి ఉండని. గోర్తపుత్రేణ జాతేన యోన విద్వాన్న ధార్మిక ఖాణేన చక్షుషా కిం వా చక్షుభ పీడైవ కేవలం. వీరుడు గాని భక్తుడు గాని కానిటి పుత్రుని వలన ప్రయోజనం ఏమిటి? అట్టి పుత్రుడు గుడ్డి కన్ను వంటి వాడే. గుడ్డి కన్ను చూచుటకు ఉపయోగపడదు, కానీ కష్టమును మాత్రము కలిగించును. హరే కృష్ణ. కళామాతాజీ చదువుతారమ్మా. 5, 6, 7, 8 అండి. 5వ శ్లోకం. ఓ తుచ్చులగు దేవతలారా, మీకు నిజముగా వీరత్వమున శ్రద్ధ ఉన్నచో, హృదయాంతరాళములలో మీకు ధైర్యం ఉన్నచో, మీరు ఇంద్రియ భోగ లాలసలు కానిచో క్షణకాలము నా ఎదుట నిలువుడు. భాష్యం. దేవతలను దూషించుచు వృత్రాసురుడు ఇట్లు పంతమాడసాగెను. ఓ దేవతలారా, మీరు నిజముగా వీరులైనచో నా ఎదుట నిలబడి మీ ప్రతాపమును చూపుడు. మీరు యుద్ధము చేయగోరనిచో, ప్రాణభయము కలవారైనచో నేను మిమ్మల్ని చంపను. నేను వీరులను కాని వారిని, యుద్ధము చేయగోర వారిని చంపునంతటి కుత్సితమతుడను కాను. మీకు మీ ప్రతాపమున వీరత్వమున శ్రద్ధ ఉన్నచో నా ఎదుట నిలువుడు. 6వ శ్లోకం. సుఖదేవ గోస్వామి పలికెను. క్రుద్ధుడు మహావీరుడు అగు వృత్రాసురుడు తన బలిష్టమగు కాయముతో దేవతలను భయభీతులను చేసెను. అతడు గొంతెత్తి గర్జన చేయగా దాదాపు సమస్త ప్రాణులు మూర్ఛిల్లినవి. 7వ శ్లోకం. సింహగర్జనను బోరిన వృత్రాసురుని గర్జనను వినినంతట దేవతలు వజ్రహతులైన వారి చందనమున మూర్ఛితులై నేలపడిరి. 8వ శ్లోకం. దేవతలు భయముతో కన్నులు మూసుకొనగా వృత్రాసురుడు త్రిశూలమును చేపట్టి తన బలముతో భూమిని కంపించుచు అరణ్యమున మదపుటేనుగు వెదురు నాళములను త్రొక్కివేసినట్లుగా రణరంగమున తన పాదముల కింద వారిని త్రొక్కివేయసాగెను. 9వ శ్లోకం. 9 ముందుకెళ్దాం. నెక్స్ట్ ప్రభామాతాజీ 12 దగ్గర ఆపుదామమ్మా. 9, 10, 11, 12. హరే కృష్ణ. 9వ శ్లోకం. వృత్తాసురుని వ్యవహారమును గాంచిన స్వర్గరాజుకు ఇంద్రుడు దానిని సహింపజాలక అప్రతిహతమవుత ఒక మహాగదను అతనిపైకి విసిరాడు. కానీ అది తనను సమీపించినంతనే ఆ అసురుడు దానిని సునాయాసంగా ఎడమ చేతితో పట్టుకున్నాడు. 10వ శ్లోకం. హరీష్ మహారాజా, ఇంద్రశత్రువు పరాక్రమశాలీన వృత్తాసురుడు కుపితుడే యుద్ధరంగమున భీకర నాదము చేసి అదే గదతో ఇంద్రుని వాహనము ఐరావతం కుంభస్థలముపై కొట్టాను. అతని ఆ వీరోచిత కార్యమును ఇరుపక్షములందరి సైనికులు ప్రశంసించి. 11వ శ్లోకం. పర్వతము వజ్రహతమైన చందమున వృత్తాసురుని గదచే కొట్టబడిన ఐరావతము తీవ్ర వేదనతో రక్తం దొరకచు 14 గజాల దూరము వెనుకకు పోయి మిగులు క్లేశముతో ఇంద్రునితో పాటు నేలపడారు. 12వ శ్లోకం. ఇంద్ర వాహనము ఐరావతము ఆ విధముగా గాయపడి అలయటును తన వాహనమునకు ఆ రీతి కీడు కలుగట్టును గాంచి ఇంద్రుడు కిన్నుడగుటను చూచిన మహాత్ముడు వృత్తాసురుడు ధర్మము నెరిగిన వాడే తిరిగి ఇంద్రుని ఆ గదతో మోదుటను విరమించాడు. ఆ అవకాశము వినియోగించుకున్న ఇంద్రుడు అమృతము స్రవించు తన హస్తముతో ఏనుగును తాకి దాని గాయములను మార్పి వేదనను పోగొట్టు. పిదప ఏనుగు ఇంద్రుడు లేచి మామూలుగా నిలబడేది. ఇక్కడ ఆపుదామమ్మా క్లాసు. 13వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందాం. క్లాస్ లో చదువుకున్నాము. వృత్రాసుడు ఇంద్రుని నిందించడము, ఆ శ్లోకాలు, వృత్రాసుడు ఇంద్రునికి ఇచ్చిన ఉపదేశము, ప్రార్థనలు, వృత్రాసుడు ప్రార్థనలు లక్ష్యాలను చూసుకున్నాము. బాగుంది నాన్న. దదీచి ఏదో వెన్నుముకతో చేయటము అంతవరకే మనకు తెలిసి తప్పితే ఇంత డీటెయిల్డ్ గా తెలియదు. వజ్రాయుధాన్ని తయారు చేయటం, చంపటం అంతవరకే అలా తెలుసు.
ఇవన్నీ చిన్న చిన్న కథలుగా మనం చదువుకునేటప్పుడు వచ్చినవి చిన్న, అందుచేత మనకు డీటెయిల్స్ తెలియవు. ధృతరాష్ట్రుని వృత్తాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. ధృతరాష్ట్రుడు చెప్పే ఉపదేశం కూడా ఆయన ప్రార్థనలు ఇవన్నీ వస్తాయి ముందు. అదే 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 చూడు, రాక్షసుల్లో కూడా నీతిమంతులంటే అదే మరి ధర్మపరంగా. అశ్వముఖాన్ని దదీచికి పెట్టడం అనేది ఇప్పుడే విన్నామండి. దదీచికి అశ్వముఖాన్ని పెట్టడం అనేది ఇప్పుడే. అది తెలుసమ్మా, ఈ వజ్రాయుధం దగ్గరే వస్తుంది అది, అంచేత విన్నాము అది కూడాను. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నాకు 9కి మీటింగ్ ఉందమ్మా, దానికి ముందు వెళ్ళాలి, అందుకని క్లాస్ క్లోజ్ చేశాను. మీరు పాడతారమ్మా? సరే. సరే విజయమాత పాడండి. హరే కృష్ణ. నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశితో రక్షః శీలశంకానఖాలాయే ఇతో నృసింహో పరతో నృసింహ ఏతో ఏతో యామి తతో నృసింహ భవే నృసింహో హృదయే నృసింహ నృసింహ తవ కర కమలవరే నాఖ అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపో తాను భృంగం కేశవగోతా నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య జయ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గుర హరి బోల్. जय नरसिम्हदेव की जय, जय प्रहलाद महाराज की जय, जय श्री राम की जय. हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నరసింహార్తి. సరేనమ్మా, ఇంకేమైనా డిస్కస్ చేయాలంటే మన లక్ష్యాలను డిస్కస్ చేద్దాము. నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను సెషన్. హరే కృష్ణ. థ్యాంక్ యూ గోవింద కృష్ణ ప్రభు గారు వచ్చినందుకు. ఎలా ఇవాళ బుక్స్ లేకుండా మీరు క్లాస్ వింటున్నారు కదా, ఎలా ఉంది ప్రభు? ఉన్నారా ప్రభు? వీటిలో ఉన్నారు? బాగున్నారండి. అదే మన భగవద్గీత క్లాస్ కూడా వచ్చారు కదా మధ్యలో. అలాగే అలాగే ఫాలో అవ్వండి ప్రభు. పుస్తకాలు బావగారు మెసేజ్ పెట్టారు పుస్తకాల గురించి, నేను దాని గురించి వర్కౌట్ చేస్తాను. అలాగే అండి. నమస్తే అండి.